ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఆ మరుసటి రోజు నుండే త్వరలోనే శ్రీరెడ్డి అరెస్టు కాబోతుంది, త్వరలోనే బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్టు కాబోతున్నారు అని ఒక వార్తలు వచ్చాయి. బట్ ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకోలేదు. సో ఎందుకంటే క్లియర్ గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు మన ప్రభుత్వం చేయవద్దు, ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఈ బాధ్యత అంటే అసలు అఖండ విజయాన్ని మనకు అందించడం జరిగింది. సో ప్రజలు మనల్ని విజయం సాధించి పెట్టింది అభివృద్ధి చేయడం కోసం. సో కాబట్టి మనం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి పైన ఫోకస్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి, కానీ ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చేయవద్దు అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుంది. అయితే శ్రీరెడ్డి ఇష్యూ ఎందుకంటే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అరెస్ట్ కాబోతుందని వార్తలు వచ్చాయి. సో ఏదైతే జరిగిపోయింది, ప్రభుత్వం మారిపోయిందని చెప్పేసి ఇప్పటికే వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. అంటే గత 5 సంవత్సరాల్లో సోషల్ మీడియాలో బూతులతో రెచ్చిపోయిన నాయకులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. సో ప్రభుత్వం మారిపోయింది, మాకు ఎలాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి భయపడుతూ సో జాగ్రత్తగా వాళ్ళు ఉంటున్నారు. కానీ మనం ఎలాగో సముద్రంలోకి దిగిపోయినాం, ఇక ఈతనే కొడదాం, సైలెంట్గా ఉన్నా ఈత కొట్టినా మునిగిపోతామని శ్రీరెడ్డి అనుకుందేమో, ఆమె బూతుల పర్వం మాత్రం అలాగే కొనసాగిస్తుంది. సో గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో శ్రీరెడ్డి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బూతులు తిట్టిందో ఇప్పుడు కూడా అలానే బూతులు కంటిన్యూ చేస్తున్నారు. సో తాజాగా ఇలాంటి అంటే ఇలా బూతులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి సంబంధించి అరెస్ట్ చేయబోతున్నట్టయితే గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సో అందులో ముందు వరుసగా శ్రీరెడ్డి అరెస్ట్ కాబోతుంది, ఆమెపై 2-3 చోట్ల కేసు కూడా నమోదైందనే వార్తలు అయితే వచ్చాయి. సో ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ శ్రీరెడ్డికి ఏమైనా అండగా నిలుస్తుందా అంటే లేదని చెప్పవచ్చు. ఒకవేళ శ్రీరెడ్డి వల్ల వైసీపీకి ఏమైనా డ్యామేజ్ అయినా, రేపు నాడు శ్రీరెడ్డి ఏమైనా అరెస్ట్ అయినా సరే కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీరెడ్డి మా కార్యకర్త, శ్రీరెడ్డి మా నాయకురాలని చెప్పరు. ఆమెకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఆమె ఎవరో మాకు తెలియదు అని చెప్తారు. సో ఇదే విషయాన్ని మనం అనడం కాదు, ఎందుకంటే శ్రీరెడ్డి ఒక వీడియోలో చెప్పింది, రేపన్నాడు నన్ను అరెస్ట్ చేయరా, తప్పకుండా చేస్తారు, నాకు దాన్ని తెలిసి ఆల్రెడీ వర్క్ కూడా నడుస్తుంది, నన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఆ పిల్ల మా పిల్ల కాదు, ఆ పిల్ల ఎవరో మాకు తెలియదు అని చేతులు దొరుకుతారు మీరు అని చెప్పేసి శ్రీరెడ్డి చెప్పడం జరిగింది. సో శ్రీరెడ్డికి ఇవన్నీ తెలిసినా కానీ ఎందుకు ఇంకా వైఎస్ఆర్సీపీకి అండగా నిలుస్తూ సో వాళ్ళు పట్టించుకోని పార్టీకి అంటే శ్రీరెడ్డిని వైసీపీ నాయకులు పట్టించుకోవట్లేదు, అయినా కానీ శ్రీరెడ్డి వైసీపీ కోసం ఫైట్ చేస్తూ ఇష్యూ పరంగా ఫైట్ చేస్తుందంటే అది లేదు. సేమ్ ఆమె 5 సంవత్సరాలు ఎలాగైతే బూతులు తిట్టిందో ఇప్పుడు కూడా అలానే బూతులు కంటిన్యూ చేస్తుంది. సో ఇంత ముందుకు గత ప్రభుత్వంలో అన్ని పదవులు అనుభవించిన వాళ్ళు, ప్రభుత్వంలో ఉండి ఎంజాయ్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కొడాలి నాని కావచ్చు, అనిల్ కుమార్ కావచ్చు, రోజా కావచ్చు, సో వీళ్ళంతా అన్ని అనుభవించారు, పార్టీలో సంపాదించుకున్నారు. సో వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. కానీ శ్రీరెడ్డి మాత్రం పార్టీ పరంగా మాత్రం ఏం సంపాదించుకోలేదు, ఏం అనుభవించాలని చెప్పవచ్చు. బట్ ఆమె స్టిల్ ఇప్పటికి కూడా వైసీపీ కోసం ఫైట్ చేస్తుంది. సో ఆమె ఫైట్ చేసే వర్షన్ ఏదో ఉందో అది కరెక్ట్ కాదని చెప్పవచ్చు. కానీ సో మొత్తానికి అయితే శ్రీరెడ్డికి రేపటికి అంటే తెలుగుదేశం జనసేన పార్టీ నుండి శ్రీరెడ్డికి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఉండదో, కానీ వైసీపీ నుండి మాత్రం తప్పకుండా శ్రీరెడ్డికి ఎఫెక్ట్ ఉంటుంది. రేపటి ఏమైనా జరిగినా కానీ వైసీపీ మాత్రం శ్రీరెడ్డిని పట్టించుకోదు, శ్రీరెడ్డికి మాకు సంబంధం లేదని చేతులు దుప్పుకునే రకం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.